మొదటిసారి నా ప్రభు రక్తాన్ని గెత్సెమని తోటలో కార్చే ఆ సమయం చాలా ఆవేదనతో కూడిన సమయం. అది మెడికల్ సైన్స్ ప్రకారంగా నా ప్రభు పడ్డ బాధ, ఆ వేదన, ఆ అంగలార్పు ఇంతంత కాదు. ఆ సమయంలో ఆయన బాధ ఏమిటంటే, నాకు బరువైన భారమైన సిలువ వేస్తారు, నన్ను కొడతారు, అవమానపరుస్తారు, హింసిస్తారు, లేనిపోని బాధలు పెడతారని కాదు, కానీ సర్వలోక పాపం నా మీద పడబోతుంది. అందరి పాపాలు నేను తాగబోతున్నాను. భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్న పాపం అన్నీ ఒక్కసారి నేను సేవించబోతున్నాను. నా పవిత్రుడైన తండ్రి ఎదుట నేను దోషిగా నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. నేను చేయలే, నేను ఏ తప్పిదం చేయలేదు. అందరూ చేసిన పాపాలు నా మీద వేసుకుంటాను. నేను దోషిగా నిలబడతాను. నా తండ్రి నేను ఒక దోషిగా చూస్తాడు. ఆ దోషిగా చూస్తున్న సమయంలో నా తండ్రి ముఖాన్ని మరుగు చేసుకుంటాడు. ముఖాన్ని మరుగు చేసుకోవడం మాత్రమే కాదు, ఏనాడు విడువని నా చేతిని నా తండ్రి వదిలేస్తాడు. ఆ సమయంలో నాకు కలిగిన వేదన, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని ఆర్తనాదం తన గుండె లోతు నుంచి బాధ వ్యక్తపరిచాడు. అది ఆయన బాధ. ఆ బాధకి, ఆ టెన్షన్కి నరాలని చిట్లి ఆ స్వేద గ్లాండ్స్ నుండి రక్తము కలిసి చెమటతో పాటు రక్తం బయటకు వచ్చింది. రక్తాన్ని కార్చాడు. ఆ మొదటి రక్త ప్రోక్షణలో దేవుని యొక్క పరమార్థం, ఆయన ఉన్నతమైన ఉద్దేశం ఏంటో తెలుసా? అందరూ వినాలి. ఇది సంఘమంతటికి పాఠం. నాకు, మీకు, అందరికీ ఒక పెద్ద సవాలుతో కూడిన పాఠం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు తట్టుకోలేని బాధలో ఉన్నాడు. అన్బేరబుల్ పెయిన్. అలాంటి దుఃఖకరమైన, బాధకరమైన సమయంలో తండ్రి సన్నిధిలో మోకరించి నా ప్రభు చేసిన ప్రార్థన, నా తండ్రి నా తండ్రి, నీ చిత్తమైతే గిన్నె తొలగించు, ఆయనను నా ఇష్టం కాదయ్యా, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక. అందరూ చప్పట్లతో దేవుని కనపరచండి. అందరం యేసయ్యా స్తోత్రం. మొదటి పాఠం ఏంటో తెలుసా? నువ్వు ఎంత బాధలో ఉన్నా, అందరు వింటున్నారా? నువ్వు ఎంత సమస్యలో ఉన్నా, నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నా, సునామీ లాంటి తుఫానులో మునిగిపోయి ఉన్నా, నేను కదిలిస్తే కంట నిండా నీళ్ళు అలాగూ ఒలికిపోయినంత బాధగా ఉన్నా, అసలు నీ సమస్య చెప్పుకోవటానికి కూడా వీలైనంత బాధగా ఉన్నా, అలాంటి సమయంలో కూడా దేవుని చిత్తము చేయగలిగిన కృప నువ్వు అనుభవించాలి. ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నాను, ఇట్స్ అన్ గ్రేటెస్ట్ లెసన్. ఇది చాలా గొప్ప పాఠం. ఎందుకంటే అందరు ఇక్కడే ఫెయిల్ అయిపోతారు. కష్టకాలంలో తప్పిపోయేవారు చాలామంది ఉంటారు. మనసులో బాధ ఉంటే దేవుని సన్నిధి మానుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చిన్న బాధ, చిన్నగా దుఃఖం కలిగితే దేవుని సేవకులతో కూడా మాట్లాడటానికి ఇష్టపడని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కలవకుండానే వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఏదో మనస్పార్థాలు, ఏదో బాధ, ఏదో సమస్య, మాట్లాడుకోలేరు, దేవుని సన్నిధిలో మోకరించలేరు, ఆత్మలో ఎదగలేరు, ఏదో ఒక బాధ అని అణిచివేస్తారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది దేవునికి దూరం అయిపోయిన వారి చరిత్ర మనకు తెలుసు.
ఈరోజు సంఘాల్లో లేరు వాళ్ళు. ఎందుకు? వారి ప్రశ్నకి జవాబు లేకపోవడం వల్ల, వారి సమస్యకి పరిష్కారం రానందువలన, వారి జీవితంలో సమస్య ఒక భారంగా మారినందువలన వారు ఈ రోజున సన్నిధిలో లేరు. ఈ రోజున నీకు నాకు కావలసిన మొదటి పాఠం, ఎంత పెద్ద గాలి తుఫాన్ అయినా ఆయన చిత్తము చేయగలిగిన కృప మనకు కావాలి. చెప్పండి యేసయ్యా స్తోత్రం, స్తోత్రం చెప్పండి గట్టిగా, యేసయ్యా స్తోత్రం. అందరం చేతులు పైకెత్తి ఆ కృప అడుగుదామా? చెప్పండి యేసయ్యా, యేసయ్యా. ఎంత పెద్ద ప్రళయమైనా, ఎంత పెద్ద శోధనైనా, ఎంత బాధ అయినా నీ చిత్తము చేయుటకు కృప కావాలయ్యా. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాల్లో ఎన్నో ప్రళయాలు వచ్చాయి. ఆ ప్రళయాలు ఎదుట వారు ఎలా స్థిరంగా ఉన్నారో ఆత్మదేవుడు గ్రంథస్థం చేసి ఆయా సమయంలో నీకు ఒక పాఠంగా నేర్పిస్తాడు. అవి ఎందుకో తెలుసా? నీ శోధన కాలంలో నువ్వు సరైన పునాది మీద కట్టబడిన ఒక విశ్వాసిగా, ఎన్నడూ కదలని వానిగా నువ్వు నిలబడాలని నా తండ్రి కోరిక. చెప్పండి యేసయ్యా స్తోత్ర, యేసయ్యా స్తోత్ర. ఎన్నడూ కదలని విశ్వాసిగా ఉండాలి. సింహాలో బోను ఎదురుగా ఉన్న దానియేలు ప్రార్థన జీవితం కదలలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఎదుట అగ్నిగుండమే ఏడంతలుగా మండుతున్న వారి యొక్క భక్తి కదలలేదు. యోబు జీవితంలో తన ఎదుట సర్వం కోల్పోయినా తన భక్తి కదలలేదు. అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు జీవితంలో గొంతు మీద కత్తే వచ్చింది. ఇంతంత కాదు, వస్త్రహీనత, ఆకలి, బాధ, కపట సహోదరుల వలన అనేక సార్లు దెబ్బ. పౌలు గారికండి కపట సహోదరుల వలన దెబ్బ. తనతో కూడిన వారు తనను మోసం చేసిన సందర్భాలు. పౌలు గారు కూడా అలా జరిగిందా? మరి పౌలు గారికి వివేచన లేదా? నాతో ఉన్న వీడు సరైన మైండ్లో లేడని పౌలు గారు గుర్తుపట్టలేదా? కపట సహోదరులు పౌలు గారితోనే ఉంటూ పౌలు గారిని వెంబడిస్తున్నట్లుగానే వెంబడించి పౌలు గారిని అమ్ముకునే స్థాయిలో ద్రోహము తలపెట్టిన కపట సహోదరులు. ఎన్ని బాధలు! వాటన్నిటిలో ప్రభు పౌలు గారు చెప్పిన ఒక స్థిరమైన మాట, క్రీస్తు యేసు ప్రేమ నుండి ఇవి ఏవి నన్ను ఎడబాపనేరదో. చప్పట్లతో ఘనపరచండి. యేసయ్యా స్తోత్రం అనండి. యేసయ్యా స్తోత్రం. ఇది మన భక్తి అలా మారాలి. నీ భక్తి పునాదులు లోతుగా వేయబడాలి. నీ వేర్లు లోతులోకి వెళ్ళిపోవాలి. సమస్యలు ఎన్నైనా సరే సన్నిధి విడిచిపెట్టకూడదు. నీకు న్యాయం జరగకపోయినా, నీ మనసులో వేదన తీరకపోయినా, నీ జీవితంలో నిన్ను అందరూ మోసం చేసే పరిస్థితే వచ్చినా, దేవుని సన్నిధి నీకు కోట్ల రూపాయల కంటే విలువైనదిగా ఎప్పుడు ఉండాలి. అందరూ ఆమేనండి. అందరూ వెలివేసిన, అందరూ విడిచిపెట్టిన సన్నిధి రాను రాను ఒక విలువైన, అతి ప్రాముఖ్యమైన వజ్రాల కేంద్రంగా నీకు మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంతగానూ దేవుని సన్నిధిని ప్రేమించాలి. మొదటి పాఠం, చెమట రక్తంగా మారిపోయింది. He was so tensed. He was so tortured. అంత బాధలో కూడా తండ్రి, నా ఇష్టం కాదయ్యా, నేను అనుకున్నట్లు కాదయ్యా, నీవు అనుకున్నదే జరగాలయ్యా. ఆ ప్రార్థన ఎంత బలమైందండి. సాధారణంగా మనము ఆవేశంగా ఉన్నప్పుడు మనం అనుకునేదే నెరవేర్చుకోవటానికి
పరిగెత్తుతాం. ఎవరు ఎంతమంది చెప్పినా వినిపించుకోం. ఒక్కసారి మనసున ఆవేశం తట్టిందంటే ఎంతమంది ఆపినా ఆగని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. చివరికి సేవకులు చెప్పినా సేవకుల మాట కూడా వినని పరిస్థితుల్లో ఉంటారు. ఆవేశానికి అంత చోటిస్తారు. నేనంటాను, ఎంత ఆవేశంలో ఉన్నా దేవుని చిత్తానికి చోటివ్వు. మనిషి ఆవేశం పాపం. మనిషి ఆవేశానికి చోటివ్వకు. ఆ క్షణికమైన ఆవేశాలు అనేక అనర్థాలకు దారితీస్తాయి. క్షణికమే, కొంతసేపు ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశం తీసుకునే నిర్ణయాలు, ఆ ఆవేశం తీసుకున్న ఆ డిసిషన్స్ లైఫ్ లాంగ్ నిన్ను బాధ పెడతాయి. ఎప్పుడు కూడా నువ్వు ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఆ టైంలో వచ్చేస్తుంది కోపం, బాధ, ఏదో ఒకటి తెగించాలనిపిస్తుంది. పొరపాటున అలాంటి సమయంలో నిర్ణయం తీసుకోకు. ప్రభుకు అవకాశం ఇవ్వు. ఒక మూల కూర్చో, మనసు ప్రశాంతతగా నిలుపుకో. కొంత సమయం ప్రభు సన్నిధిలో కనిపెట్టు. అక్కడి నుంచి ఒక వర్తమానం తప్పకుండా నీకు వస్తుంది. ఆ వర్తమానం ప్రకారంగా నీ జీవితం ముందుకు సాగిపో. తిరుగులేని విజయం నీకే సాధ్యం అవుతుంది. యేసయ్యకు స్తోత్రం చెప్పండి గట్టిగా.